మన యొక్క మనస్సు, మన ఉద్దేశాలు కఠినంగా మనం వ్యక్తుల విషయాల్లో మార్చుకుంటున్నామేమో. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలకి అవి తగవు. దేవుని బిడ్డలకి అవి తగవు. ప్రభు వాక్యములో చెబుతున్నాడు కదా, కోపపడుడి కానీ పాపం మీరు చేయకూడదు. మనం కోపపడ్డామా, ఆ రాత్రిలోపే ఆ కోపము మనము తొలగించుకోవాలి. మరుసటి దినానికి దాన్ని క్యారీ చేయకూడదు. అది మరుసటి దినానికి కూడా మనము మోసుకొని వెళ్ళామనుకో, ఆ కోపం పాపంగా మార్చబడిపోద్ది, మన జీవితాల శాపంగా మార్చబడిపోద్ది. కాబట్టి దీనన్న దేవునికి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఇతరుల పట్ల క్షమా హృదయము, ప్రేమ హృదయం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ అవి లేకుండా మనం నడిపించబడితే ప్రభు చూస్తూ ఉన్నాడు మన స్థితిని, మన అంతరంగాన్ని. ప్రభు లెక్కడుగుతాడు దీనన్న. కాబట్టి మనము దేన్ని వెతకాలి? ప్రభు సంధి వెతకాలి. ఎందుకు వెతకాలి? ఆయన సుబోధ వినడానికి వెతకాలి. కేవలం ఆయన ఏవో ఇస్తాడు, వాటి చేత